the altitude of right triangle is 7 centimeters less than its base. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్ లెస్ దెన్ ఇట్స్ బేస్. బేస్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అంట. కాబట్టి బేస్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ ఆల్టిట్యూడ్ x-7 అవుతుంది. అండ్ హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. ఓకేనా? ఫైండ్ ద అదర్ 2 సైడ్స్. అయితే ఈ 2 సైడ్స్ని కట్టమన్నాను. ఓకేనా? సో డయాగ్రామ్ అర్థమైంది కదా. చూడండి, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్, ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది. ఆల్టిట్యూడ్ అంటే ఇది, బేస్ అంటే ఇది, హైపోటెన్యూస్ అంటే ఇది. ఆల్టిట్యూడ్ బేస్ కంటే 7 సెంటీమీటర్స్ లెస్ అన్నాడు. కాబట్టి బేస్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ నుంచి -7 తీస్తే ఆల్టిట్యూడ్ అవుతుంది. హైపోటెన్యూస్ వాడు ఇచ్చాడు 13 అని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే సొల్యూషన్ కడదాం. చూడండి, సొల్యూషన్. లెట్ ద బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ యొక్క బేస్ని నేనేమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ద బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నా. అప్పుడు ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది? దెన్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు x-7 అవుతుంది. ఓకేనా? సో నేనేమో బేస్ని ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ కంటే ఇది 7 సెంటీమీటర్లు తక్కువ అని లెక్కలో ఇచ్చాడు కాబట్టి ఆల్టిట్యూడ్ x-7 అయింది. ఓకేనా? అండ్ సో హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ మనకి 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంతేనా? ఎన్ని సెంటీమీటర్? ఇదిగోండి ప్రాబ్లంలో హైపోటెన్యూస్ ఇచ్చేసి ఎంత ఇచ్చాడు? 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు బై ద పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇదే కదా పైథాగరస్ రూల్ ప్రకారము. హైపోటెన్యూస్ని స్క్వేర్ చేసి 2 సైడ్ స్క్వేర్స్ని కలిపితే ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది 2 సైడ్ స్క్వేర్స్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ప్రాబ్లం ప్రకారం హైపోటెన్యూస్ ఎంత? 13 ఇచ్చాడు. సో దానికి స్క్వేర్ రాసాం. ఇందులో ఒక సైడ్ ఏమో ఎక్స్ కాబట్టి x², ఇంకొక సైడ్ ఏమో x-7 కాబట్టి x-7² రాసాం. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13², ఒక సైడు బేస్ కాబట్టి x², ఇంకొక సైడ్ x-7 కాబట్టి x-7². ఓకేనా? సో ఇదిగోండి నాన్న, పైథాగరస్ రూల్ ప్రకారము హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే హైపోటెన్యూస్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 సైడ్స్ని స్క్వేర్ చేసి కలిపితే హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్గా వస్తుంది. ఓకేనా? సో చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13² వచ్చింది. ఒక సైడ్ ఏమో ఎక్స్, ఇంకొక సైడ్ ఏమో x-7. సో ఎక్స్కి స్క్వేర్ కట్టాం, దానికి స్క్వేర్ కట్టాం. 13² అంటే 169 నాన్న. ఓకేనా? x² అంటే x² ప్లస్ ఇది a-b² ఫార్ములాలో ఉంది. ఓకేనా? a-b² ఫార్ములా ఏంటి? a² మైనస్ 2ab అంటే 2 × x × 7, 2 7s 14x, 7² అంటే 49. ఇదిగోండి నాన్న, a² మైనస్ 2ab ప్లస్ b². a² అంటే x², b² అంటే 7² 49, 2ab అంటే 2, a అంటే x 2x, 2x × b అంటే 7, 2x × 7 14x. ఓకేనా? సరిపోయిందా? ఇప్పుడు చూడండి, 169 ఈజ్ ఈక్వల్, ఇదొక x², ఇదొక x², 2 కలిపితే 2x² మైనస్ 14x ప్లస్ 49. ఓకేనా? ఇది వచ్చింది. ఈ 169 అటు పట్టుకు వెళ్ళిపోండి నాన్న. 2x² మైనస్ 14x ప్లస్ 49, ఈ 169 ఇటు వస్తే మైనస్ 169 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2x²
మైనస్ 14x 169లో 49 పోతే మైనస్ 120 నాన్న ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి ఇదంతా 2తో డివైడ్ అవుతుందా లేదా? 2 1 జా 2, 2 7 జా 14, 2 60s 120. ఓకేనా? మొత్తాన్ని 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడేమో 7x ఉంటుంది, ఇక్కడేమో మైనస్ 60 ఉంటుంది ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇదేమో మధ్యలో 7x ఉంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 60 రావాలి, కలిపితే 7 రావాలి. 12 5s అంతనా 60, 12లో 5 పోతే 7 సరిపోతుందా లేదా చూడండి. సో ఈ 7xని ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ 0. నేను ఎక్స్ స్క్వేర్ని అలాగే రాసాను, 16 అలాగే రాసా. ఈ 7xని 12 5, 7కి మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టా. ప్లస్ మైనస్ 12లో ప్లస్ 5 పోతే మైనస్ 7. ఓకేనా? సో ఈ రెండింటిని ఒకటి అనుకుందాం, ఈ రెండింటిని ఒకటి అనుకుందాం. ఈ రెండింటిలో నేను ఎక్స్ కామన్ తీసానా, ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ బయటకు వచ్చేస్తే ఎక్స్ మిగులుతుంది. ఓకేనా? మధ్యలో మైనస్ ఉంది, ఎక్స్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ 12 మాత్రమే మిగులుతుంది. ప్లస్ ఈ రెండు 5తో డివైడ్ అవుతాయి, 5ని నేను కామన్ తీసా, అప్పుడు ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 ఎంతలే 60 నాన్న, 5 12s are 60 అంతేనా? సో 12 ఈజ్ ఈక్వల్ 0. సో చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ 12 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 12 ఉంది, కాబట్టి ఒక ఎక్స్ మైనస్ 12 అని నేను తీసుకుంటున్నా. ఎక్స్ మైనస్ 12, ఇక్కడేం నాన్న ఎక్స్, ఇక్కడేం మిగిలింది ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి, కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైనా 0 అవుతుంది, ఇదైనా 0 అవుతుంది. ఓకేనా? సో చూడండి ఈ మైనస్ 12 అటు వెళ్ళిపోతే ఏమవుతుందన్న ప్లస్ 12 అవుతుంది, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ ప్లస్ 5 అటు వెళ్ళిపోతే ఏమవుతుందన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఎప్పుడైనా మెజర్మెంట్స్ రైట్ యాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఏది తీసుకున్నా మెజర్మెంట్స్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయా? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ కింద మనం దేన్ని తీసుకుంటాం? 12 అని మాత్రమే తీసుకుంటాం. సో ఎక్స్ అంటే ఏమనుకున్నాం? బేస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్ అనుకున్నాం, అంతేనా? సో అదే రాసేయండి. దేర్ ఫోర్ బేస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్, బేస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ యొక్క బేస్ని ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది, కాబట్టి 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ altitude, altitude of right triangle, right triangle. సో దాన్ని ఏమనుకున్నాం? ఎక్స్ మైనస్ 7 అనుకున్నాం, అంతేనా? ఎక్స్ 12 వచ్చింది, మైనస్ 7 తీసేస్తే 5 సెంటీమీటర్స్. సో ఆల్టిట్యూడ్ 5 సెంటీమీటర్స్, బేస్ ఏమో 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో 12 స్క్వేర్ అంటే 149, 5 స్క్వేర్ అంటే 25, 149 ప్లస్ 25 169. హైపోటెన్యూస్ 13 ఇచ్చాడు కదా, 13 స్క్వేర్ అంటే 169. సరిపోయిందా లేదా? సో మనం చేసిన ఆన్సర్ అనేది రైట్, అంతేనా? ఇక ఇందులో ఒకే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చూసేసుకుంటే మనకి ఎక్సర్సైజే అయిపోతుంది.